యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తీన్మార్ మల్లన తలపెట్టిన రాజ్యాధికార సభ సమరభేరి సభను విజయవంతం చేయాలని లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినటి నుంచి నేటి వరకు 2% ఉన్న అగ్ర కులాల పరిపాలన సాగిస్తూ బీసీ వర్గాలను అన్ని రకాలుగా అణచివేయడం జరిగిందని, ఇక ఆటలు సాగవని తీన్మార్ మల్లన ఆధ్వర్యంలో 80% ఉన్న బలహీన వర్గాలను చైతన్యపరిచి రాజ్యాధికారం చేజిక్కించుకుంటామని వివరించారు. విద్యతోనే సమూలమైన మార్పు ఉంటుందని, అన్ని వర్గాలకు విద్యను అందించే లక్ష్యంగా సామాన్యుల జీవితాల్లో మార్పు తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమన్నారు. నా పేరు వేములవాడ మదన్ మోహన్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు భువనగిరిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మీడియా వాళ్ళు కూడా చాలామంది ఇందులో పాల్గొనడం జరిగింది. మరి బీసీల పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటిసారిగా బీసీల పార్టీ మరి ఏర్పాటు జరుగుతుంది. దాదాపు పార్టీ సెప్టెంబర్లో స్థాపించడం జరిగింది. దాదాపు 8-9 మాసాలు అవుతుంది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున భువనగిరి పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార సమరభేరి మహాసభను మరి 1,00,000 మందితో పెట్టాలని ఒక సంకల్పంతో మరి మా తీన్మార్ మల్లన గారు రాష్ట్ర అధ్యక్షులు మరి వారి సలహా సూచనల మేరకు మేమందరం కూడా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి నుండి కూడా తిరిగి మరి అందరికీ ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా బీసీలో అందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా కథలు రావాలని కోరుకుంటున్నాం. మన బీసీల రాజ్యాధికారం వస్తేనే గనక మన కష్టాలు తీరవు. మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అగ్రకుల వాళ్ళు మనం పెట్టే ఆశలే మరి నిరాశగా మిగిలిపోతున్నవి మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే మనం ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రిగా లేకపోతున్నాం. మనం ఉమ్మడి రాష్ట్రంలోనైనా మరి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయినా ఈ యొక్క మరి 12 సంవత్సరాల్లో దీనికి కారణం మనం ఒక సౌమ్యంగా ఎదుటి వాళ్ళు చెప్పినే నమ్ముతాం. మనం ఉత్పత్తి కులాల మనం ఏవైనా ఒక పని చేయాలంటే మనం తప్ప ఈ అగ్ర కులాల వాళ్ళు ఎవరు చేయలేని పని మనం అన్నీ చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల మనకి ఎవడు ఇచ్చేది ఉన్నది, మన వృత్తులు చేసుకునే మనం బతుకుదామన్న ఒక సంకల్పంతో మనం ఉంటాం. కానీ ఇక్కడ రాజ్యాధికార దిశలో మనం అనుకున్నవి అన్నీ సాధించుకోవచ్చు. ఏమున్నది, ఏదో సంక్షేమ పథకాలను పెడతారు, ఎవరికి చెందుతున్నాయి? ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కమ్యూనిటీకి సరైన న్యాయం జరుగుతుంది అని చెప్తుంటే ఒక్క కమ్యూనిటీకి కూడా సరైన న్యాయం జరుగుతలేదు. దీనికి కారణం అగ్ర కులాల వాళ్ళు ఆడేటువంటి ఒక ప్లే. మరి దీనికి అన్నిటి కూడా కారణం మనకేదో బడ్జెట్లో మనకు కేటాయిస్తారు, అబ్బా మాకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అనగానే మనం ఆశపడతాం. మనం అరే మన నాయకుడు ఉన్నాయి కదా, మన నాయకుల తరఫున మనం ఏదైనా మనం సాధించుకుంటే ఇవన్నీ కూడా మన భవిష్యత్తుకు ఏతుంది అనేసి ఆశలు పడతాం. ఏ ఆశలు లేదు, ఏది లేదు. వాళ్ళ యొక్క ఫండా ఏంటంటే వాళ్ళ యొక్క బెనిఫిట్, వాళ్ళ సంపాదనల గురించే ఈ యొక్క రాజ్యాధికారాన్ని ప్రతిసారి కూడా వశపరుచుకుంటున్నారు. ఇప్పుడు మనదే 2029లో ఎట్టి పరిస్థితుల్లో మన బీసీ రాజ్యాధికారం వస్తుంది. మన దిశ దశలన్నీ కూడా మనం మార్చుకుంటాం. ఇన్నేళ్ళు నష్టపోయినా మనం ఇక మనదే రాజ్యం అనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. దీనికి మీరందరూ కూడా సహాయపడాలి. ఎవరో అగ్రకులాల వాళ్ళు వచ్చేసి మీరు మా ఛానల్కి మీరు మీరు ఒక మీడియా ఛానల్, మరి మీడియా ఛానల్ ద్వారా మా దగ్గరనే పనిచేయండి, మీకు కావాల్సింది ఏందో ఇస్తామంటే అట్లా ఆశపడకుండా మనం బీసీలం డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ దేనికైనా ముందుంటాం మనం. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బుతోనే మనల్ని కొంటుండ్రు, డబ్బుతోనే మనం ఏది కూడా మనం ఆశించకూడదు. మన ఓటు అనేది మనకు ముఖ్యం. మన ఓటు ద్వారా మన ఓటు మనవాడికి వేసి మన రాజ్యాధికార దిశగా మనం పనిచేయాలి. విద్య అనేది ప్రతి ఒక్కరికి సంపద, అన్నిటికంటే మించిన సంపద విద్య. ఆ విద్యా దోపిడీ ఎట్లా జరుగుతుందంటే 2009లో 2009లో విద్యా హక్కు చట్టం అనేది వచ్చింది.
విద్యా హక్కు చట్టంలో మన బీద స్కూల్ పిల్లలకే కానివ్వండి, కాలేజీ పిల్లలకే కానివ్వండి, మరొక 25% ఉచిత విద్య అనేది వచ్చింది ప్రైవేటు ఏదైతే కార్పొరేటు స్కూళ్ళు కాలేజీలలో. అది అమలు పరచలేరు. 2009 నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుండి మరి మన దాని మీద సంపద వచ్చేది, మన ఫీజుల మీద వాళ్ళు వసూలు చేసింది, ఉచితంగా ఇచ్చిన దగ్గర వసూలు చేసింది సంవత్సరానికి 90,000 కోట్లు. సంవత్సరానికి 90,000 కోట్లు. ఈ 17 సంవత్సరాల నుండి వీళ్ళు వచ్చి ఎవరు ముఖ్యమంత్రికి పనిచేస్తారో, మరి దానికి విద్యాశాఖకు పనిచేసి వాళ్ళే తీసుకుంటారో, ఇదంతా దోపిడీ అనేది మన దగ్గర నుండి వాళ్ళు లాక్కుంటున్నారు. ఈ లాక్కోవడం వలన ఒకటే కాదు, భూ చట్టాలు తీసుకొచ్చి, ధరణీలను తీసుకొచ్చి, ఇంకొక పేరు తీసుకొచ్చి లక్షల ఎకరాలను వీళ్ళు దోపిడీ చేసిండ్రు. మన తెలంగాణను సాధించుకున్న తెలంగాణను దివాలా దేశ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళను అనగదొయ్యాలంటే మన బీసీల రాజ్యం రావాలి. తెలంగాణలో మరి ధైర్యంతో పోలీసులతోనే కానివ్వండి, ఎటువంటి అధికారులతోనైనా ఏ భయం లేకుండా ప్రాణానికి తెగించి మరి ముందుకొస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు, ఆయన వాయిస్లోనే ఒక పవర్ ఉన్నది. మరి ఆయనకు అండగా మేమందరం ఉన్నాము. రాజ్యాధికార దిశలో మేమందరం కూడా పనిచేస్తున్నాము. బీసీలు అనేవారు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క బీసీల పార్టీని గెలిపించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేస్తే మీరు ఈ సాధించుకునే ఒక బీసీల యొక్క రాజ్యాధికారానికి మొదటి మెట్టుగా భావించి మీరందరూ కూడా పాల్గొనాలని పేరు పేరున మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ వందనాలు.